ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి వార ఫలితాలు ఏ రోజు నుంచి ఏ రోజు వరకు అని చూసుకున్నట్లయితే 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఉంది. అదేవిధంగా గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే ఈ వారం చంద్రుడు కుంభరాశి నుంచి వృషభం వరకు అంటే 4 రాశులు సంచరిస్తాడు. అలాగే వృషభంలో గురువు, కర్కాటకంలో నీచబడ్డ కుజుడు, కన్యారాశిలో కేతువు, వృశ్చిక రాశిలో రవి బుధులు, మకరంలో శుక్రుడు, అదేవిధంగా ఈ చంద్రుడు శనితో కలిసి ఉన్నాడు. మీనంలో మనకి రాహు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి 12 లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి, ఎందుకంటే లగ్నమే ప్రధానం అన్నిటికంటే కూడా వారికి. మరియు అదేవిధంగా వారికి ఎటువంటి విషయాల్లో బాగా కలిసి రానుంది, ఏ విషయాల పట్ల కించిత్ జాగ్రత్తగా ఉండాలి, మరియు అదేవిధంగా ఏ దేవతా ఆరాధన, ఏ దానం చేయడము, ఇటువంటి పరిహార మార్గాలు చేసుకున్నట్లయితే రావాల్సినటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది అనేటువంటి విషయాల్ని చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. ముందుగా మేషలగ్నం వారికి కనుక చూసుకుంటే లగ్నాధిపతి ఎవరైతే ఉన్నారో ఈయన 4లో నీచబడి ఉన్నాడు. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం, ఎందుకంటే ఇక్కడ నీచబడ్డ గ్రహం ఎప్పుడు కూడా స్ట్రెస్ని ఇస్తుంది. అంటే ఎటువంటి విషయాల్లోని అంటే మీరు ఏదైనా చదువు విషయంలో, ఏదైనా భూమి లేకపోతే ఏదైనా కొనుగోలు చేసేటువంటి అంశాల్లో కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. దానివల్ల అది కేవలం అక్కడ నీచపోయి ఉండడమే కాకుండా అక్కడి నుంచి లాభస్థానంలో ఉండే శనిని కూడా వీక్షిస్తున్నాడు. అంటే ఏంటి, లాభం రావాల్సినటువంటి అంశాల్లో కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. అది మానసికంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే భాగ్యాధిపతి, మేషలగ్నానికి భాగ్యాధిపతి అయినటువంటి గురువు వక్రించి లగ్నంలోకి వస్తున్నాడు. ఇది చాలా మట్టుకు ఏంటంటే ఎంత స్ట్రెస్ ఉన్నప్పటికీ మీకు రావాల్సిన ధనం రావడం, కొంతవరకు దైవబలం ఉంది, నాకే ఉంటలే, నేను దైవం నన్ను చూసుకుంటుంది అనేటువంటి ఒక మొండి ధైర్యంతో కూడా మీరు ముందుకు వెళ్తారు అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అదేవిధంగా కాస్త ఈ యొక్క శుక్రుడు ఎప్పుడైతే మనకి ఇక్కడ ఉంటున్నాడో ఇది కొంచెం ఏంటంటే దశమస్థాన శుక్రుడు అనేటువంటిది ఉద్యోగ సంబంధించినటువంటి స్థానంలో ధనాధిపతి ఉన్నాడు కాబట్టి యోగం ఉంటుంది. కాకపోతే ఈ శుక్రుడు కేతువు చేత చూడబడుతున్నందుకు శుక్రుడు ఇక్కడ ఉన్నంతకాలము కూడా అంటే దాదాపుగా ఇక్కడ మీకు ఒక నెలాఖరి వరకు ఉంటాడు. దాదాపుగా ఈ నెలాఖరి వరకు కూడా కొంచెం మీరు చేయాల్సింది ఏమిటంటే మనీ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ కేతువు యొక్క దృష్టి, అది కూడా 6వ స్థానంలో ఉన్న కేతువు యొక్క దృష్టి. కాబట్టి సర్వసాధారణంగానే మేషం వారికి రుణ సంబంధంగానే ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఎవరికైనా అప్పులు ఇవ్వడం, తీసుకునేటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి చూపిస్తుంది. కాస్త షార్ట్ జర్నీస్ ఎక్కువగా ఉంటాయి అనేటువంటిది, ఎందుకంటే లగ్నాధిపతి వెళ్ళి చర్రాశుల్లో ఉన్నాడు కాబట్టి షార్ట్ జర్నీస్ ఎక్కువగా ఉండడము. వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా కాస్త ఫాస్ట్గా వెళ్లకుండా కాస్త స్లోగా వెళ్ళడం అనేటువంటిది మంచిది. మరియు అదేవిధంగా కొన్ని సాధనలు చేసేటువంటి వారికి, మేషలగ్నం వారికి ఇప్పుడు సరైనటువంటి సమయం. ఎందుకంటే సాధనాకారక స్థానం ఏదైతే పంచమ స్థానం, మంత్రస్థానం ఉందో అది నిగూఢమైనటువంటి స్థానంలో కూర్చుంది. అంటే ఏమిటి, నిగూఢమైనటువంటి కొన్ని విద్యలు నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ఇది సరైన సమయము. కాకపోతే ఇది జలరాశి అయింది. సో జలరాశి అయినందుకు కొంచెం అగ్నితత్వ రాశుల్లో ఉన్న దానికి జలరాశులు ఉన్నదానికి చాలా తేడా ఉంటుంది. ఇక నిగూఢమైనటువంటి విషయాలు మాత్రం ఖచ్చితంగా తెలుసుకుంటారు. మరియు అదేవిధంగా వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇప్పుడు కొద్దిగా మీరు చేస్తున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో, మీరు ఏదైతే జాబ్ చేస్తారో అక్కడున్న వాళ్ళతోనే పరిచయాలు ఏర్పడి వివాహం వరకు దారి తీసేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. అదేవిధంగా కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ గురువు ఎవరైతే ఉన్నారో ఈ గురువు లగ్నంలోకి వస్తున్నందుకు కొంత కాపాడుతాడు, కానీ అష్టమాధిపతి కూడా నీచబడ్డాడు. అంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్కి కారకుడు కుజుడు నీచంలో ఉన్నాడు కాబట్టి, అది కూడా 4వ స్థానం వాహన స్థానంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా స్లోగా వెళ్ళండి. అది కాకుండా శుక్రుడి మీద కుజుడి యొక్క దృష్టి కూడా ఉంది. మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ లగ్నం
లగ్నంలో జన్మించిన వారి యొక్క తండ్రికి ఏదైనా సరే జాబ్ సంబంధించిన విషయాలు ప్రయత్నం చేస్తున్నట్లయితే ఇప్పుడు వస్తుంది అని చెప్పి మనం చెప్పచ్చు. మరియు ఈ జాతకులకు కూడా ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా కూడా జాబ్స్ అనేటువంటివి ఉంటాయి. కాకపోతే కాస్త వ్యాపారస్తులకు మాత్రం కాస్త స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు చేయవలసినటువంటి దేవతారాధన సూర్య ఆరాధన ఎక్కువగా చేయండి. మరియు 8వ తేదీ కాస్త ఎక్కువ లాభాలు వస్తామని ఎవరైనా ఆశ చూపిస్తే అటువంటి వాటికి డబ్బులు పెట్టకండి. 8వ తేదీ మీకు మోసపోయేటువంటి యోగాలు ఎక్కువగా ఉన్నాయి, ఎక్కువ లాభాలు వస్తాయనేటువంటి దాంట్లో. మరియు 9, 10, 11 తేదీలు కూడా ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం చేయకండి. ఆ తేదీలు మీకు సరైనటువంటి సమయం కాదు. ఇక 12, 13 తేదీలు కనుక చూసుకున్నట్లయితే కాస్త ఏదైనా వస్తువు తీసుకోవడం అనేటువంటి చూపిస్తుంది ఆ రోజు. ఇక మీరు చేయవలసిన ఆరాధన సూర్యభగవాను ఆరాధించడం అన్ని విధాలా బాగుంటుంది. వృషభ లగ్నము. లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి. మీకు ఎప్పుడైతే లగ్నంలో గురువు ఉండి కోణంలో శుక్రుడు ఉన్నాడో ఇది ఆధ్యాత్మిక యోగాన్ని ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మిక యోగం. కాకపోతే ఇలా పంచమ స్థానంలో కేతు ఉన్నందుకు ఆధ్యాత్మిక యోగంతో పాటు కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం సంశయిస్తుంటారు. మరియు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. రెండవది, ఏదైనా ఫ్రెండ్స్తో చిన్నపాటి డిస్టర్బెన్స్ కూడా క్రియేట్ అవుతుంది. దీనివల్ల కొత్త ఫ్రెండ్స్ వస్తారు, ఫ్రెండ్స్తో చిన్నపాటి డిస్టర్బెన్స్ కూడా క్రియేట్ అయ్యేటువంటి యోగం ఉంది. ఇక్కడ కొత్త ఫ్రెండ్స్ కూడా ఏర్పడతారు. అయితే ఇక్కడ ఫైనాన్స్ మాత్రం కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్ సంబంధించినటువంటి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ 2వ అధిపతి 7లో ఉండి వక్రించాడు, వెనక్కి వెళ్తున్నాడు, అంటే 6వ స్థానంలోకి వెళ్తున్నాడు. అంటే ధనం మూలంగానే గొడవలు వచ్చేటువంటి ప్రమాదం చూపిస్తుంది. అదేవిధంగా ఈ 12వ అధిపతి నీచ పొందాడు కాబట్టి ఇక్కడ కాస్త మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే 12వ అధిపతి ఇన్వెస్ట్మెంట్ కారకుడు కదా, 3లో ఉన్నాడు. అంటే కొన్నిసార్లు ఏదో చెప్పిన మాటలు విని లేకపోతే అన్నదమ్ముల మూలంగా ఏదో తప్పిదాలు జరుగుతుంటాయి అప్పుడప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో. వాళ్ళు కావాలని చేయరు అది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీత్యా 4వ అధిపతి 7లో ఉన్నందుకు మీ యొక్క జీవిత భాగస్వామికి ఏదైనా ఉద్యోగం రావడం, లేదా తన గురించి మీరు ఏదైనా వస్తువు కానీ వాహనం కానీ ఏదైనా గృహం కానీ కొనుగోలు చేద్దామని ప్లానింగ్ చేయడానికి సరైనటువంటి సమయం. షేర్ మార్కెట్ జోలికి అస్సలు వెళ్ళకండి. పంచమ స్థానంలో కేతు ఉన్నాడు, చాలా ఇబ్బంది అవుతుంది. మరియు అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇట్లాంటి వాటిల్లో, కాంపిటేటివ్ రిలేటెడ్ వాటిల్లో సక్సెస్ అయ్యేటువంటి యోగం నడుస్తుంది. వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి విదేశీ సంబంధాలు కుదిరేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే కాస్త చూసి నిశ్చితార్థం చేసేటప్పుడు, వాళ్ళతో మాట్లాడేటప్పుడు, ఎందుకంటే 7వ అధిపతి 3లో నీచబడి ఉన్నాడు, కమ్యూనికేషన్ స్థానంలో కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ అష్టమం ఏదైతే ఉందో, ఈ అష్టమాధిపతి లగ్నంలో ఉన్నాడు. సో ఎప్పుడైతే అష్టమాధిపతి లగ్నంలో ఉన్నాడో కొంచెం హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే వక్రించాడు, పర్వాలేదు. ఈ అష్టమాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏమవుతుంటుందంటే ఈ దశమంలో కూడా శని కుజుడి చేత చూడబడుతున్నాడు కాబట్టి కెరియర్లో ఎక్కువ స్ట్రెస్ ఉంటూ ఉంటుంది. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు స్ట్రెస్ ఉంటూ ఉంటుంది. కొత్త ఉద్యోగాలు ఎత్తుక్కునే విషయంలో కొద్దిగా స్ట్రెస్ ఇస్తూ ఉంటాడు. ఆన్లైన్లో చేసే వ్యాపారాలకు మంచి యోగం ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో 12వ స్థానం తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొంచెం ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. అలాగే 8వ తేదీ మాత్రం ఉద్యోగాలు ఎవరైనా ఇప్పిస్తారంటే 8, 9 తేదీలు వాళ్ళకి ఏదైనా మనీ పే చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరియు 9, 10, 11 తేదీలు ఆన్లైన్లో చేసే బిజినెస్లు బాగానే ఉంటుంది. కానీ ఆన్లైన్లో ఏదైనా కొనుగోలు చేసే విషయంలో మాత్రం కొంచెం మోసపోయే ఛాన్స్ ఉంది, అది కొంచెం జాగ్రత్తగా ఉండండి. 12, 13, 14 తేదీలు కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క సిబ్లింగ్స్ని ఏదైనా విదేశాలు పంపించాలి అనుకునేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన గణపతి ఆరాధన చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి పంచమ స్థానంలో వక్రించున్నాడు. ఇది మీకు రుణ విముక్తి యోగం ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కొన్ని లాభాల కోసం కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయంలో, ముఖ్యంగా తండ్రి గారితో కావచ్చు, కుటుంబ సభ్యుల్లో అన్నదమ్ములతో కావచ్చు, కొద్దిగా ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది. కాకపోతే అవి క్లియర్ కూడా అవుతాయి, ఎందుకంటే 6లో ఉండే బుధుడు వక్రించాడు కాబట్టి అది క్లియర్ షార్ట్అవుట్ కూడా అవుతాయి. కాకపోతే ఘర్షణ మాత్రం జరిగే యోగం బలంగా చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 3వ అధిపతి కూడా 6లో ఉన్నందుకు ఇది కొంచెం సిబ్లింగ్స్తో కూడా చూపిస్తుంది ఇక్కడ ఘర్షణ అనేటువంటిది. అండ్ తండ్రి వాళ్ళతో కూడా, ఎందుకంటే రవి తండ్రికి కారకుడు, 3వ స్థానం సిబ్లింగ్ కారకం, 6వ స్థానం శత్రుక్షేత్రంలో ఉంది. ఈ కుజుడు కుటుంబ స్థానంలో
అన్నదమ్ములకు కారకుడు కుజుడు ఉన్నాడు ఇక్కడ. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ప్రాపర్టీ కానీ ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు కూడా కొంత జాగ్రత్త వహించండి. మరియు మీ యొక్క సంతానం వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా స్లోగా వెళ్ళమని చెప్పండి. పంచమాధిపతి అష్టమంలో ఉన్నాడు కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారి యొక్క విషయంలో కనుక చూసుకున్నట్లయితే ప్రేమ వివాహం చేసుకుందామనే ప్రయత్నం చేసేటువంటి వారికి కొంతవరకు ఫలిస్తుంది. అలాగే గమనించుకున్నట్లయితే కాస్త రీసెర్చ్ ఓరియంటెడ్గా ఏదైనా కొత్త విషయాలు కనిపెట్టడానికి, కొత్తగా ఏదైనా ప్రయత్నం చేయడానికి అనుకూలంగా ఉంది సమయం. కాకపోతే ఇక్కడ మీరు 8, 9 తేదీలు కాస్త లాంగ్ జర్నీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మరియు 9, 10, 11 తేదీలు కాస్త ఉద్యోగ సంబంధించిన విషయంలో అనేక మార్పులు అవి చూపిస్తున్నాయి. 12, 13 తేదీలు కనుక చూసుకున్నట్లయితే వ్యాపారంలో అనుకోని లాభాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే లలితా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే దశమాధిపతి లగ్నంలో ఉన్నాడు. అంటే వృత్తికి సంబంధించినటువంటి విషయంలో ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. అదే కాకుండా మీకు అష్టమ శని కూడా నడుస్తుంది కాబట్టి కాస్త చేసే పనుల్లో కూడా కొంచెం లేట్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఈ ధనానికి కారకుడు పంచమ స్థానంలో ఉన్నందుకు మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి, క్రియేటివ్ రంగాల్లో ఉండేటువంటి వారికి మంచి ధనయోగం ఏర్పడుతుంది. 3లో కేతు ఉన్నందుకు కాస్త మీరు ఏదైనా సరే కమ్యూనికేట్ చేసేటప్పుడు అది కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరియు అదేవిధంగా కాస్త ఈ 3 కేతు అనేటువంటిది గమనించుకున్నట్లయితే కొంచెం సహకరించే వాళ్ళు అక్కడ దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. సహకార స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 4వ అధిపతి 7వ స్థానంలో ఉన్నందుకు జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా వాహనం తీసుకునేటువంటి ఆలోచన చేయడము, అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామికి ఫైనాన్స్ ఆర్ ఈ రంగాలు కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు రావడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈ ద్వితీయాధిపతి పంచమ స్థానంలో ఉన్నందుకు, ముఖ్యంగా పంచమ స్థానాధిపతి కూడా లగ్నంలో నీచబడినందుకు మీ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించాలనే ప్రయత్నం ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి బలంగా చూపిస్తుంది. హోమ్ లోన్స్ లభిస్తాయి. ఎప్పుడైతే ఈ షష్టమాధిపతి లాభంలో ఉన్నందుకు, అంటే లోన్స్ ద్వారా లాభాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా స్థిరరాశి అయినందుకు హోమ్ లోన్స్ లభించేటువంటి యోగం బలంగా ఇస్తుంది ఇక్కడ. మరియు రెండవ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి విదేశాల్లో ఉండే వివాహ సంబంధించినటువంటివి కుదిరేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా చూపిస్తుంది. అదేవిధంగా కాస్త వాహనాల మీద అది వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే అష్టమంలో శని నుండి కుజుడి యొక్క దృష్టి ఉంది. దూర ప్రాంతానికి వెళ్ళి చదువుకోవాలనుకునేటువంటి వారికి ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరియు వృత్తి సంబంధించినటువంటి విషయంలో ముఖ్యంగా 12, 13, 14 తేదీలు చాలా అనుకూలంగా ఉంది. మీరు ఏదైనా జాబ్ కోసం వెతుక్కోవాలనుకుంటే 11, 12, 13, 11 నుంచి 14 మధ్యలో మంచి అనుకూలత ఉంది. కాకపోతే 8, 9 తేదీలు కొంచెం ఏదైనా వస్తువులు మిస్సింగ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఇక 9, 10, 11 తేదీల మధ్యలో కొంచెం పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు, అది మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ కొంచెం ఒక్కోసారి చూడండి కొన్ని వ్యాపారాల్లో అధిక లాభం వస్తుంది అని మధ్యలో ఎవరో చెప్పినా విని కొన్ని తప్పులు చేస్తుంటాం. అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు అదేవిధంగా విదేశాలకు వెళ్ళి ఉద్యోగము చదువుకోవాలనుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మరియు సూర్య ఆరాధన ఎక్కువగా చేయండి. పంచమంలో రవి ఉన్నందుకు అన్ని విధాలా బాగుంటుంది. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీ యొక్క లగ్నాధిపతి చతుర్థ స్థానంలో జలరాశుల్లో ఉన్నాడు. అంటే ఏవైనా నిగూఢమైనటువంటి అంశాలు నేర్చుకోవడానికి ఇక్కడ చూపిస్తుంది గ్రహస్థితి. అలాగే రెండవ స్థానంలో కేతు ఉన్నందుకు మీరు కొంచెం ధన సంబంధించిన విషయంలో ఎక్కువ ఖర్చులు అవుతూ ఉంటాయి. కేతువు అదేవిధంగా గణపతిని తలుచుకొని మీరు ఖర్చు పెట్టడం కానీ, మనీ వచ్చినప్పుడు గణపతిని తలుచుకున్నట్లయితే ఆ యొక్క ప్రభావం కంప్లీట్గా తగ్గుతుంది. ఇక సిబ్లింగ్ వరుస వాళ్ళతోని మరియు కాస్త స్త్రీలతో అనవసరమైన శత్రుత్వాలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు అదేవిధంగా కాస్త తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో చతుర్థాధిపతి 12వ స్థానంలో నీచబడ్డాడు కాబట్టి 12వ స్థానం నీచ స్థానం అయినందుకు తండ్రి గారి ఆస్తి విషయంలో ఏమైనా చిన్న చిన్న గొడవలు వస్తాయి. అదేవిధంగా
ఈ పంచమాధిపతి ఎప్పుడైతే దశమ స్థానంలో ఉన్నాడో ఈ పంచమాధిపతి దశమం అనేటువంటిది గమనించుకున్నట్లయితే సింహలగ్నం వారికి క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్న ప్రాంతం కాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఏదైతే మీరు ప్రయత్నం చేస్తారో ఆ యొక్క ప్రయత్నం ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఈ 6వ అధిపతి 7లో ఉండడం అనేటువంటిది కొంతవరకు ఏంటంటే వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం ఎక్కువ ప్రయత్నం చేయాలి అనేటువంటి చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ శని మీద 6వ అధిపతి 6వ అధిపతి శని 7లో ఉంటూ దాని మీద కుజుడు దృష్టి ఉంది. కాబట్టి పార్ట్నర్స్ ఎంపిక చేసుకునే విషయంలోని జీవిత భాగస్వామిని అంటే వివాహం కోసం స్త్రీని కానీ పురుషుని కానీ ఎంపిక చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి. లేదా పార్ట్నర్స్తో గొడవలు ఇట్లాంటివి ఎక్కువగా చూపిస్తున్నాయి ఈ సింహలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే. అదేవిధంగా కాస్త అష్టమరాహు ఉన్నందుకు కొద్దిగా మీరు ఏదైతే చూడండి, ఒక్కోసారి మనం కొన్ని నిగూఢమైనటువంటి విషయాలు తెలుసుకుంటాం. అటువంటి వాటికి బాగుంది, రీసెర్చ్ చేసేటువంటి వారికి సైంటిస్టులకి చాలా బాగుంది చెప్పాలంటే. కాకపోతే మీరు తండ్రి గారి ఆరోగ్యం విషయంలో, గురువుగారి ఆరోగ్యం విషయంలో సింహలగ్నం వారికి కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉద్యోగ సంబంధించిన విషయంలో దశమ స్థానంలో ఉన్న గురువు వక్రించినందుకు ఉద్యోగం మారాలనేటువంటి ప్రయత్నం చేస్తారు, మారుతారు కూడా. అదేవిధంగా గమనించుకున్నట్లయితే వ్యాపారం చేసేటువంటి వారు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ 12వ స్థానంలో అంటే ఖర్చు స్థానంలో కుజుడున్నాడు. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే దత్తాత్రేయుడు యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. కన్యా లగ్నము, కన్యా రాశి. మీకు కేతువు లగ్నంలో ఉన్నందుకు ఆధ్యాత్మిక యోగాన్ని తెలియని ఒక చిన్న ఇంట్రెస్ట్ లేనటువంటి స్థితిని ఇస్తూ ఉంటాడు. దానికి ఏమీ లేదు, సింపుల్గా మీరు గణపతి ఆరాధన కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ కన్యా లగ్నానికి 2వ అధిపతి 5లో ఉన్నందుకు లగ్నాత్ ఆర్ రాస్యాత్ క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి క్రియేటివ్ రిలేటెడ్గా ధనయోగం బలంగా చూపిస్తుంది. కాకపోతే కమ్యూనికేషన్ స్థానంలో ఉన్నాడు మరియు అధిపతి నీచబడ్డాడు కాబట్టి కాస్త ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ నీచబడ్డ రవి సప్తమ స్థానంలో రాహుని కూడా అంటే నీచబడ్డటువంటి కుజుడు 3లో రవి ఉన్నాడు, 3వ అధిపతి నీచబడి ఉన్నాడు. ఈ కుజుడు ఎప్పుడైతే కోణంలో ఉన్నాడో ఇది కొంచెం వివాహ సంబంధించినటువంటి విషయాలు కొంచెం ఎక్కువ కూడా స్ట్రెస్ ఇస్తూ ఉంటుంది. దాని దృష్టి సప్తమ స్థానం మీద ఉండే రాహు వల్ల ఉండడం వల్ల. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ల్యాండ్స్ మూలంగా, ప్రాపర్టీస్ మూలంగా కూడా కాస్త ధనయోగం అనేటువంటిది చూపిస్తుంది బికాజ్ ఆఫ్ 4వ అధిపతి భాగ్యంలో ఉన్నందుకు. అదేవిధంగా సంతానం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఈ యొక్క సమయంలో. కాకపోతే కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది. పంచమాధిపతి ఎంతైనా కూడా మీకు 6లో ఉంటూ కుజుడు దృష్టిలో ఉన్నాడు కాబట్టి కాస్త షేర్ మార్కెట్, ఫ్రెండ్స్తో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది ఇక్కడ. మరియు ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో మార్పులు, ఉద్యోగంలో కాస్త ఎక్కువ స్ట్రెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే 10వ అధిపతి 3లో ఉన్నాడు, ప్రయత్న స్థానంలోని స్ట్రెస్ స్థానంలో ఉన్నాడు. మరియు ఉన్న అధిపతి యొక్క రాస్యాధిపతి నీచబడ్డాడు. అదేవిధంగా మీకు ఇక్కడ 8వ తేదీ చూసుకున్నట్లయితే అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అప్పులు ఎవరికైనా ఇవ్వడం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి. 9వ తేదీ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. 10, 11 తేదీలు మీరు ఎట్టి పరిస్థితుల్లో కొన్ని చూడండి సామాజిక సంబంధించిన విషయాల్లోని కొంత జాగ్రత్తగా ఉండాలి. వివాహ జీవిత భాగస్వామి ఎంపిక చేసుకునే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. వివాహ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ 12, 13, 14 తేదీలు మాత్రం కొన్ని అంటే ఈ నిర్ణయాల విషయంలోని మరియు అదేవిధంగా అంటే కమ్యూనికేట్ చేసేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. తులాలగ్నము, తులారాశి. తులవారి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నందుకు కంఫర్ట్స్ లేకపోతే ఏదైనా కొత్త వస్తువులు కొనుక్కోవడము, కంఫర్ట్గా ఉండేటువంటి కొన్ని మీరు అనుకుంటున్నవి కొంతవరకు ముందుకు కదలడము. అంటే ఇలా ఉంటే నా ఆఫీస్ ఇలా ఉంటే కంఫర్ట్గా ఉంటుంది, లేకపోతే నా గృహంలో ఇలా అందంగా
క్రియేట్ చేసుకోవాలి, ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో, లేదా ఫ్యాషన్ డిజైనింగ్ రిలేటెడ్ సంబంధించి నేర్చుకోవడం, ఇటువంటివి స్పష్టంగా చూపిస్తున్నాయి. కాకపోతే తులాలగ్నానికి 2లో ఉంటూ 2వ అధిపతి నీచబడి ఉన్నాడు కాబట్టి కొంచెం మీరు మాట్లాడేటప్పుడు మీ ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు దశమ స్థానంలో కుజుడు నీచబడి ఉన్నాడు, వృత్తి స్థానంలో. కాబట్టి వాక్కు, మాట, కుటుంబ సభ్యుల మూలంగా కొన్నిసార్లు ఉద్యోగ సంబంధించిన విషయంలో కొన్ని మార్పులు చాలా స్పష్టంగా చూపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ కొంచెం షార్ట్ జర్నీస్ కూడా ఉన్నాయి మీకు కొంచెం, ఎందుకంటే చర్రాసుల్లో ఉన్నాడు కాబట్టి లగ్నాధిపతి కావున మీకు షార్ట్ జర్నీస్ కూడా బలంగా చూపిస్తున్నాయి. విదేశాల్లో స్థిరపడాలని చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. కాకపోతే సంతాన సంబంధించిన విషయంలో పంచమంలో శని నీచబడ్డ కుజుడితో చూడబడుతున్నాడు కాబట్టి రాజకీయ సంబంధించిన విషయాల్లోని, ఫ్రెండ్స్ విషయంలోని, సంతాన సంబంధించిన విషయంలోని కొద్దిగా మీకు స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. కాకపోతే ధైర్యంగా కొన్ని పనులు చేస్తారు. 6లో రాహు ఉన్నందుకు ధైర్యంగా తీసుకునే కొన్ని స్టెప్స్, శత్రువుపై జయం, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే మీకు ఇక్కడ ఈ సప్తమాధిపతి అవుతున్నాడు కుజుడు, సప్తమాధిపతి అయి నీచబడి పంచమంలో ఉన్న శనిని చూస్తున్నాడు కాబట్టి ఎవరినైనా ఇష్టపడి వివాహం చేసుకుందామని అనుకునేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది కొంచెం చాలా స్ట్రెస్ఫుల్గా వెళ్తుంది. అంటే ఈజీగా ఉండదు. కొంచెం వాళ్ళు ఏదో రివర్స్ అవ్వడం, మీరేదో అనడం, మాట్లాడడం, లేకపోతే ఇంట్లో వాళ్ళు దానికి ఇన్వాల్వ్ అయ్యి ఒప్పుకోకపోవడం, ఇట్లాంటివి కొంచెం మీరు చూస్తారని చెప్పచ్చు. వ్యాపారాలకి బాగానే ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త గణపతిని తలుచుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. కాళికాదేవి యొక్క ఆరాధన, శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన, గోవుకి బెల్లము, క్యారెట్స్ తినిపించండి, అన్ని విధాలు బాగుంటుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారిగా చూసుకున్నట్లయితే రాశిలో రవున్నాడు. ఇది కొంచెం ఉద్యోగ అవకాశాలు పొందడానికి మంచి గ్రహస్థితి. ఇది కాకపోతే మీకు ఈ 9వ స్థానంలో ఉన్నందుకు కొంచెం తండ్రి లేదా గురువుతో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళతో కమ్యూనికేట్ చేసేటప్పుడు. అదేవిధంగా కాస్త లాంగ్ జర్నీ చేసేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. కుటుంబ స్థానాధిపతి పర్టికులర్గా మీకు సప్తమ స్థానంలో ఉన్నందుకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ధనాధిపతి సప్తమంలో ఉంటే సప్తమాన్ని కూడా విదేశీ స్థానంగా చెప్తారు. కాబట్టి మీ యొక్క ధనయోగాలన్నీ కూడా బయట దేశాలకు వెళ్ళడం ద్వారా అనుకూలిస్తాయి. అదేవిధంగా ఈ యొక్క వృశ్చికం వారికి 4లో శని ఉన్నందుకు అర్ధాశ్రమ శని కంటిన్యూ అవుతుంది. కాబట్టి వాహనాలు తీసుకునే విషయంలోని, ఏదైనా కొత్త కోర్సెస్ తీసుకునే విషయంలోని, మరియు ఏదైనా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన స్టార్ట్ చేసేటువంటి అంశాల్లోని తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కొంత అనుకూలత ఉంది, కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పంచమ రాహు కాబట్టి సినిమా ఫీల్డ్ వాళ్ళకి చాలా బాగుంటుంది, క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవాలి పంచమ రాహు వల్ల. కాకపోతే కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి. పురుషులకు స్త్రీలు, స్త్రీలకు పురుషుల యొక్క పరిచయాలు ఎక్కువ అవుతూ ఉంటాయి ఈ సమయంలో చూసుకున్నట్లయితే. మరియు అదేవిధంగా సప్తమంలో గురువు వక్రించినందుకు ఎవరైనా పార్ట్నర్స్ కానీ, లేకపోతే వివాహం చేసుకుందాం అనుకునే ఇంకేముంది వీళ్ళతో వివాహం అయిపోతుంది అనుకునే దాకా వచ్చి మళ్ళీ మిస్ అవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కాస్త ఈ ఉద్యోగ అవకాశాలు అయితే బాగున్నాయి. సాఫ్ట్వేర్ రంగాల్లోనే, ఫార్మా రంగాల్లో ఉండేటువంటి వారికి వ్యాపార సంబంధించిన విషయంలో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మరియు అదేవిధంగా మీ తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో ఏదైనా మార్పులు చేర్పులు చేస్తారు. దానికి సంబంధించిన ఎక్కువగా ఇది ఇలా కాదు, ఇది ఉంచుకోవడం కంటే ఇది తీసేసి ఇంకోటి తీసుకుందాము, ఇట్లాంటి ఆలోచనలు మీకు రావడం, దానికి సంబంధించిన విషయాలు అమలుపరచడం కూడా జరుగుతుంది. ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. ధనస్సు లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి చూసుకున్నట్లయితే మీకు ఈ గురువు 6లో వక్రించినందుకు రుణ విముక్తి యోగము, గొడవలు తగ్గడము, కోర్టు కేసు సంబంధించినవి ఏమైనా ఉంటాయి అవి కాస్త క్లియర్ అవ్వడం అనేటువంటిది చూపిస్తుంది. ధన స్థానంలో శుక్రుడు ఉన్నందుకు ధన సంబంధించిన విషయంలో బాగుంటుంది. అందులో ముఖ్యంగా ఆన్లైను, సాఫ్ట్వేరు ఇట్లాంటి వాటి మూలంగా ధనయోగం ఉంది. కాకపోతే మీ ధనాధిపతి కుజుడి చేత చూడబడుతున్నాడు కాబట్టి కొన్ని ఘర్షణలు కూడా అవుతాయి. ఎందుకంటే ధనస్థానంలో ఉండే శుక్రుడి మీద కేతు దృష్టి ఉంది, ధనాధిపతి మీద కుజుడు దృష్టి ఉంది. కాబట్టి ఇక్కడ ఈ ఘర్షణ అవుతుంది మనీ విషయంలో అని అనుకున్నప్పుడు మీకు ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండండి. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకుందామని ప్రయత్నం ఫలిస్తుంది. సంతానం విషయంలోని, షేర్ మార్కెట్స్ విషయంలోని, మరియు అదేవిధంగా
రాజకీయ సంబంధించిన విషయాల్లోని కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా 8, 9 తేదీలు మీరు ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. 9, 10, 11 తేదీలు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మీకు 12, 13, 14 తేదీలు సంతానం కోసం చేయించుకునేటువంటి ఏదైనా చికిత్సలు ఉంటే అవి కొంతవరకు మీకు ఫలితాన్ని ఇచ్చేటువంటి యోగం చూపిస్తుంది. బికాజ్ ఆఫ్ ఆ సమయంలో చంద్రకుజులు పరివర్తన జరుగుతుంది కాబట్టి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ సప్తమ స్థానాధిపతి వ్యయంలో ఉన్నందుకు వక్రించి శుక్రరాశుల్లోకి వెళ్తున్నందుకు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం వల్ల కొంత స్ట్రెస్ అవుతారు చెప్పాలంటే. ఎందుకంటే ఇక్కడ కుజుడు దృష్టి పడుతుంది, నీచబడ్డ కుజుడు దృష్టి పడుతుంది ఇక్కడ. సో అందుకని ఆ విషయంలో కొంత గొడవలు, ఘర్షణ ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. ఉద్యోగంలో మార్పులు చూపిస్తుంది. కాకపోతే ఏదైనా అదే జాబ్లో ఉంటూ దాంట్లోనే కొన్ని మార్పులు జరుగుతుంటాయి. అటువంటి మార్పులు చూపిస్తున్నాయి. మీరు మీ యొక్క జాతచక్రంలో పంచమాధిపతి కుజుడు నీచబడి ఉన్నాడు కాబట్టి కాస్త నరసింహస్వామి యొక్క ఆరాధన చేయడము, కందులు నువ్వులు దానంగా ఇవ్వడము, శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, గోవుకి క్యారెట్స్ తినిపించడం చేయడం అనే విధాలు బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి, మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రాశిలో శుక్రుడు ఉన్నాడు. ఇది జాబ్ సంబంధించిన విషయంలో, అందులో ముఖ్యంగా ఫైనాన్స్ కానీ క్రియేటివ్ రిలేటెడ్ కానీ ఇట్లాంటి వాటిల్లో జాబ్ అవకాశాలు చాలా బాగుంటాయి. ఇక్కడ 2వ స్థానంలో శని నుండి కుజుడి యొక్క దృష్టి ఉన్నందుకు ఇక్కడ మీకు పర్టికులర్గా కొద్దిగా ఈ కుటుంబ కలహాలు, అందులోనే ముఖ్యంగా వివాహం విషయంలో జీవిత భాగస్వామి మూలంగా కుటుంబ సభ్యులతో ఈ సప్తమ స్థానంలో కుజుడు, 2వ స్థానంలో శని వల్ల ఫైనాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు, వర్క్ రిలేటెడ్ మ్యాటర్స్ వల్ల కావచ్చు, జీవిత భాగస్వామి వల్ల కావచ్చు, కొన్ని సామాజిక సంబంధాల వల్ల కావచ్చు, కొంత ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. కాబట్టి ఇది తగ్గడానికి శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఈ ప్రభావం అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది. అదేవిధంగా 3వ అధిపతి 5లో ఉన్నాడు. 3లో రాహు కూడా ఉన్నందుకు పర్టికులర్గా ఏంటంటే 3లో రాహు కొంత మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఏదైనా ఒక పని చేయడానికి ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు. మరియు కాకపోతే ఇక్కడ మీకు సప్తమాధిపతి చతుర్థాధిపతి సప్తమంలో నీచబడి ఉన్నాడు కాబట్టి ఇది కొంచెం ఏదైనా వాహన, గృహ, వ్యవసాయ, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే 12, 13, 14 తేదీలు కొంచెం మీరు మీ జీవిత భాగస్వామికి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలించడము, తన పేరు మీద ఏదైనా ల్యాండ్స్ తీసుకోవడము ఇట్లాంటివి చూపిస్తున్నాయి. కాకపోతే 8, 9 తేదీలు మాత్రం మనీ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. 10, 11 తేదీలు కూడా ఏదైనా మీరు అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. మరియు హోమ్ లోన్స్ లభిస్తాయి. ఏదైనా కమర్షియల్ కాంప్లెక్స్, కమర్షియల్ రిలేటెడ్ సంబంధించిన ప్రాపర్టీస్ తీసుకోవడానికి అనుకూలంగా ఉంది చెప్పాలంటే. మరియు అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ భాగ్యంలో కేతు ఉన్నందుకు కాస్త పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం ద్వారా చాలా కర్మలు తొలగుతాయి. ఇప్పుడు మీకు ఏదేమైనప్పటికీ కూడా కొత్త ఉద్యోగాల కోసం వెతుక్కునేటువంటి వారికి అనుకూలంగా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి. అనే విధాలు బాగుంటుంది. కుంభలగ్నము, కుంభరాశి, కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే రాశిలో శని భగవానుడు ఉంటూ కుజుడి చేత చూడబడుతున్నాడు. అంటే 6వ స్థానంలో ఉండే కుజుడి చేత చూడబడుతున్నందుకు కొంత ఘర్షణ లేదా కాంపిటీషను, స్పోర్ట్స్ రిలేటెడ్ కొన్ని విషయాల్లో నేనే నెగ్గాలి అనేటువంటిది ఇవి కొంచెం మిమ్మల్ని ఇబ్బందిస్తూ ఉంటాయి నీచబడ్డ కుజుడు కాబట్టి. బట్ శత్రువుపై జయం మాత్రం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అదేవిధంగా కొంత ఈ 2వ అధిపతి కూడా కాస్త వక్రించి కుజరాశుల వైపే వస్తున్నాడు కాబట్టి కొద్దిగా ప్రదేశం మారడం, కుటుంబ సభ్యుల కోసం ఏదైనా ఉన్న ప్రదేశం మారడము, మరియు అదేవిధంగా కొద్దిగా ఈ 6లో ఉన్నటువంటి కుజుడు, 3లో ఉన్నటువంటి చంద్రుడు కొంత పరివర్తన ఉంది కాబట్టి అన్నదమ్ములతోని, అక్కచెల్లెలతోని, సిబ్లింగ్స్ అంటే తోబుట్టు వరుస వాళ్ళతో తెలియని ఘర్షణ వాతావరణం ఇక్కడ ఇస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ సమయంలో ఈ 4వ అధిపతి అయినటువంటి శుక్రుడి మీద కేతువు దృష్టి ఉంది కాబట్టి 12లో ఉంటూ కొంచెం ఏదైనా ప్రాపర్టీస్ అది తీసుకునేటప్పుడు కాస్త చూసుకొని తీసుకోండి. బికాజ్ ఆఫ్ ఏదో లిటికేషన్ ఉండడం ఆ ప్రాపర్టీలోని ఇట్లాంటివి చూపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. మరియు ఏదైనా ల్యాబ్స్లో టెస్టింగ్స్ అవి పిహెచ్డీస్ చేసేవారు కొంత జాగ్రత్తగా ఉండాలి. కొత్త విషయాలు కూడా మీకు తెలుస్తాయి. చిన్నపాటి ప్రమాదం కూడా చూపిస్తుంది వాటి వల్ల.
అలాగే మరొక విషయం ఏంటంటే వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు పర్టికులర్గా ఆదివారాలు ఎక్కువగా ప్రయత్నం చేయండి కుంభలగ్నం వారు. కాకపోతే ఈ అవతల వాళ్ళ యొక్క చార్ట్లో 12వ స్థానం కాస్త చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ టైంలో కుంభలగ్న సప్తమ స్థానం ఏదైతుందో అక్కడి నుంచి 12లో కుజుడున్నాడు. అంటే ఇప్పుడు వచ్చే సంబంధాలన్నీ 12వ స్థానం పాడైన సంబంధాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కుంభలగ్నం వారికి. కాబట్టి వాళ్ళ పర్సనల్ చార్ట్ తీసుకొని 12th హౌస్ ఎలా ఉంది, ఎందుకంటే 12th హౌస్ అనేది వివాహ జీవితాన్ని చెప్పేటువంటి విషయము. కాబట్టి మీ జాతకం బాగున్నా కూడా అవతల వాళ్ళ జన్మజాతకంలో 12వ స్థానం పాడైతే కూడా ఇబ్బందులు వస్తుంటాయి. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరియు అదేవిధంగా కాస్త విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకునేటువంటి వారికి మంచి అనుకూలత అయితే ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు మీరు అంటే వ్యాపార సంబంధించినటువంటి విషయంలో కొన్ని కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. అది కొంతవరకు లాంగ్ టర్మ్లో మంచి ఫలితం ఇస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన విష్ణువు యొక్క ఆరాధన మరియు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మీన లగ్నము, మీన రాశి, మీనం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రస్తుతం ఏలినాడు శని నడుస్తుంది. కాబట్టి కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్స్తోని షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన విషయాలను కొన్ని విషయాల్లో అగ్రెసివ్గా వెళ్ళవలసి వస్తూ ఉంటుంది. కొన్ని అగ్రెసివ్గా కొన్ని పనులు కూడా చేస్తారు. చెప్పాలంటే ఇప్పుడు ఉండేటువంటి ఈ 12, 5 స్థానాల్లో ఎక్కువగా మీకు పాపగ్రహ సంబంధం ఉన్నందుకు, అదేవిధంగా ఏదైనా రావాల్సిన మనీ ఈవెంట్స్ కానీ ఇట్లాంటివి చేసినటువంటి వాటిల్లో రావాల్సిన మనీ 2 అంటే 12, 13, 14 తేదీలు ఎక్కువగా చూపిస్తుంది. కాకపోతే మీరు 8, 9 తేదీలు, 8, 9, 10, 11 తేదీలు మాత్రం మనీ విషయాల్లో, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ లగ్న రాహు సప్తమ కేతు ఉన్నందుకు వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించినటువంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ లగ్న సప్తమ స్థానాలు ఈ రకంగా మనకి రాహుకేతులతో ఆక్యుపై చేస్తున్నాయి. కాబట్టి అలాగే తండ్రి గారి ఆరోగ్య విషయంలో ముఖ్యంగా కొంత జాగ్రత్తగా ఉండాలి. 6వ అధిపతి 9వ స్థానంలో తండ్రి స్థానంలో ఉన్నందుకు, మరియు ఇక్కడ ఈ పూర్వీకుల ఆస్తులు ఉంటాయి, తాతగారు ఆస్తులు, అటువంటి విషయాల్లో కొంతవరకు గతంతో పోల్చుకున్నట్లయితే కొంతవరకు మూమెంట్ అనేటువంటిది కనిపిస్తుంది. ఎందుకంటే అష్టమాధిపతి లాభంలో ఉన్నందుకు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది లాభిస్తుంది. మరియు ఈ ఏలినాడు శని యొక్క ప్రభావం మీ మీద ఎక్కువగా పడకుండా ఉండాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. చాలామంది మీన లగ్నం వారు నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు, ఏమంటే ఏలినాడు శని ఏమవుతున్నారు. ఒకటే, మీరు చిన్నపిల్లలు అయితే పెద్ద ప్రమాదం లేదు, అంటే ఒక 12 సంవత్సరాల లోపల అయితే, లేదా వృద్ధులైనా ప్రాబ్లం లేదు, స్త్రీలకే ఎక్కువ ప్రాబ్లం పడదు ఏలినాడు శని యొక్క ప్రభావం. కానీ యువకులుగా ఉండి మధ్యాహ్నం పూట మాత్రం నిద్రపోకండి. నైట్ అంతా నైట్ జాబ్స్ చేస్తారు కొంతమంది, అటువంటి వారికి కాదు నేను చెప్పేది. కామన్గా ఉండేటువంటి వారు మధ్యాహ్నం పూట కనుక నిద్రపోయినట్లయితే ఏలినాడు శని యొక్క ప్రభావం ఎక్కువ అవుతుంది. వీలైనంత మటుకు మెలకుగానే ఉంటుండండి. చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఇంట్లో మధ్యాహ్నం పడుకోవడం చేస్తుంటారు. ఇది యువకులు, వీళ్ళు చేయకండి. మరియు ఏదైనా ఆలయానికి వెళ్ళి ఏదైనా సేవ చేయండి అక్కడ. దాని ద్వారా 12వ స్థానంలో మీకు ఏలినాడు శని యొక్క ప్రభావం పూర్తిగా తగ్గుతుంది. చాలామందికి ఏంటంటే జాతకం చూపించుకోవడం కానివ్వండి, లేదా వాస్తు చూపించుకోవడం కానివ్వండి, అది కొన్ని సంశయాలు ఉన్నాయి. ఏంటంటే అసలు జాతకం చూపించుకున్నప్పుడు అసలు ఏం తెలుస్తుంది, వాస్తు చూపించుకున్నప్పుడు ఏం తెలుసుకుంటాము అని. ఒకటే గుర్తుపెట్టుకోండి. ముందు వాస్తు గురించి చెప్తాను. వాస్తు అనగానే చాలామందికి ఉన్నటువంటి అపోహ ఏమిటంటే చూపించగానే వాస్తు పండితులు వస్తారు, ఇది కూల్చేయండి, అది కూల్చేయండి అంటారు, మొత్తం పాడైపోతుందేమో అనుకుంటాం. అలా కాదు, ఎక్కడా కూడా మొత్తం కూల్చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. గుర్తుపెట్టుకోండి. కేవలం వాస్తు అంటే కేవలం నిర్మాణం మాత్రమే కాదు, కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం తీయవలసి వస్తుంది. కొన్ని ఎప్పుడు అంటే చెప్తాను. ఈశాన్యంలో కనుక లెట్రిన్ బాత్రూమ్స్ ఉంటే ఖచ్చితంగా తీసేయాలి అక్కడ. ఎందుకు అంటే ఈశాన్యే దేవతా గృహ అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈశాన్య భాగంలో ఉండేటువంటి బాత్రూమ్స్ ఉంటే ఖచ్చితంగా తీయవలసిన పరిస్థితి వస్తుంది. మిగతా ప్రదేశాల్లో ఎటువంటి కట్టడాలు ఉన్నా దాన్ని చిన్న మెటల్స్తోని, కలర్స్తోని దాన్ని సరి చేసుకోవచ్చు. అయితే ఈ వాస్తు విషయంలో మొట్టమొదటిగా చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే వాళ్ళకి ఏ వర్గు అంటే ఏ డైరెక్షన్, ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్, బట్ మీకు ఏ డైరెక్షన్ పనికి వస్తుందో చూసుకోవాలి.
అది ప్రధానంగా తూర్పా, పడమరా, ఉత్తరమా, దక్షిణమా అన్నీ మంచివే. కానీ మీకు ఏది పనికి వస్తుంది? ఎలా అయితే అన్ని గ్రూప్స్, అన్ని బ్లడ్ గ్రూప్స్ మంచివే, కానీ మనకి ఏ బ్లడ్ గ్రూప్ సరిపోతుందో ఆ బ్లడ్ని ఎలా ఎక్కించుకుంటారో ఇది కూడా అంతే. అదేవిధంగా పదము సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ పదం సరిగ్గా లేదండి వాస్తులో అంటే, పదము అంటే ఇంటి డోర్ పాయింట్ ఎక్కడుంది, ఆ డోర్ పాయింట్ సరిగ్గా లేకపోతే దాని గురించి ఏమీ పగలగొట్టేయాల్సిన అవసరం లేదు. చిన్న మెటల్తో సెట్ చేసి మనం డోర్ పాయింట్ కూడా సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంట్లో వేసుకునే రంగుల ప్రభావం కూడా ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో పెట్టుకునే వస్తువుల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. ఒక వస్తువు ఒక దగ్గర ఉన్నప్పుడు దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, దక్షిణ నైరుత్యో మృదయే పురుషత్యాగ మందిరం అనేటువంటి ఉంది విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో. అక్కడ తీసుకెళ్ళి మనం తెలియక ఏ మనీయో పెట్టామనుకోండి, వేస్ట్ అయిపోతుందిగా. ఎందుకంటే లెట్రిన్ బాత్రూమ్స్ కట్టుకునేటువంటి ప్రదేశం, అక్కడ ఉండే దేవత అసుర స్వరూపాలు వేరుగా ఉంటాయి. ఉత్తరే నిధి సంస్థం అని చెప్పారు. ఉత్తరంలో నిధులు పెట్టుకోవచ్చు, అంటే మనీ కానీ ఇవి పెట్టుకోవచ్చు. అలా అసలు ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి, ఇంట్లో ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టాలి, వాల్ క్లాక్స్ ఎక్కడ పెట్టాలి, ఐరన్ బాక్స్ ఎక్కడ పెట్టాలి, ఇలా అనేకమైనటువంటివి, ఎక్కడ కూర్చొని తినాలి, ఇదంతా వాస్తు కిందకు వస్తుంది. ఓన్లీ కట్టడం మాత్రమే కాకుండా మరొక విషయం ఏంటంటే, బ్రహ్మస్థానంలో కనుక పిల్లర్ వస్తే అది కూడా కొంత డేంజర్. అది కూడా అలాంటి సమయాల్లో కూడా కొంచెం ఇల్లు మారడం లాంటివి చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఒక సందేహం ఏంటంటే, చాలామందికి వాస్తు అనగానే కేవలం అద్దె ఇల్లుకే వర్తిస్తుందా, సొంత ఇల్లు కూడా వర్తిస్తుంది అంటే రెండిటికీ వర్తిస్తుంది. ఎందుకంటే అందులో మనం నివాసం ఉంటున్నాము. రెంట్కి కారు తీసుకుంటాం మనము. ఆ రెంట్కి కారు తీసుకుని వెళ్తే అది యాక్సిడెంట్ అయింది, అప్పుడు కారుకి దెబ్బ తగలడము, మనకు దెబ్బ తగలడం కూడా జరుగుతుంది కదా. అది కారు రెంట్ అయినా మనకు దెబ్బ తగులుతుంది, బైక్ రెంట్ అయినా మనకు దెబ్బ తగులుతుంది. ఏమంటే రెంట్కి తెచ్చుకున్నాను కదండి, నాకు తగలకూడదు కదా అనుకోవడానికి లేదు. ఇది కూడా అంతే, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ వాస్తులో ఇవాళ రేపంతా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది కాబట్టి, ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా వాస్తు చాలామందికి సందేహం, అపార్ట్మెంట్కి వర్తిస్తుందా లేదా అని. వాళ్ళ ఇండివిజువల్గా పనిచేస్తుంది. అపార్ట్మెంట్ బయట గోడలు ఎలా ఉన్న సంబంధం లేదు. ఎవరికి వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ అపార్ట్మెంట్లో వాళ్ళకి సంబంధించిన ఏదైతే ప్లేస్ ఉంటుందో అంతవరకే చూసుకోవాలి, మిగతా అంతా కూడా అవసరం లేదు. అదంతా కూడా సామూహికంగా కొంత వస్తుంది. ఇక జ్యోతిష్శాస్త్రం సంబంధించినటువంటి విషయంలో పర్టికులర్గా జ్యోతి అంటే వెలుగు. మీరు జీవితంలో తీసుకునేటువంటి నిర్ణయాలు సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా లేదా అనేటువంటి స్పష్టంగా చెప్పేది జ్యోతిష్శాస్త్రం. భూత భవిష్యత్ వర్తమాన కాలాలని, అంటే గతంలో కొన్ని ఇన్సిడెంట్స్ మీకు, అంటే ఇంట్లో వాళ్ళకి సంబంధించినవి కావచ్చు, మీకు సంబంధించినవి కావచ్చు, కొన్ని ఇన్సిడెంట్స్ మ్యాచ్ అవుతాయో లేవో చూసుకుంటారు మొట్టమొదటిగా. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఇప్పుడు నడుస్తున్నటువంటి సిచ్యువేషన్లో మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, దాని నుంచి అమ్మవారి ఆరాధన చేసుకుంటూ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, డబ్బులు మన దగ్గర లేకపోయినా కొన్ని వేలు లక్షలు ఖర్చు పెట్టేసి పూజలు చేయించుకుంటేనే మనం ఇబ్బందుల నుంచి బయటపడతామనేటువంటి భ్రమ నుంచి ముందుగా బయటకు రండి. డబ్బులు ఉన్న వాళ్ళు చేయించుకోవచ్చు, అదేం తప్పేం కాదు. చక్కగా పురోహితులను పిలిపించుకొని హోమమో, యజ్ఞమో, సత్యనారాయణ సంవ్రతమో, లేకపోతే ఇంకోటి ఏదో సుదర్శన హోమాలు రకరకాలు చేయించుకుంటారు, అదేం తప్పు కాదు. కానీ లేకపోయినా అప్పు చేసేసి మరీ చేయాలి అనేటువంటిది లేదు. అలా చేస్తేనే అమ్మవారు అనుగ్రహిస్తుందని, అలా చేస్తేనే గ్రహాలు శాంతిస్తాయని అనుకోకండి దయచేసి. మనస్ఫూర్తిగా మీ భావనతో చక్కగా అమ్మవారి దగ్గర దీపం పెట్టి వెలిగించి, మీరు ఏ దేవత సంబంధించిన అనుగ్రహం పొందితే మీ యొక్క ఇబ్బంది పోతుంది, ధన సంబంధించిన ఇబ్బంది పోతుంది, లేకపోతే రోగ సంబంధించిన ఇబ్బంది పోతుందని చక్కగా దీపం పెట్టుకొని ఇంట్లో కూర్చొని జపం చేసుకున్నా కూడా ఆ యొక్క దోషం పోతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే జ్యోతిష్శాస్త్రంలో ఏం తెలుసుకోవచ్చు అంటే, ధనము ఏ రూపంలో మీకు వస్తుంది, ధనం విషయంలో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా మీరు చేసే ప్రయత్నాలు ఎప్పుడు ఫలిస్తాయి, మీరు ఏ డైరెక్షన్లో నివసిస్తే మంచిది, మీ సంతాన అభివృద్ధి కోసం మీరు ఏం చేయాలి, మీ అభివృద్ధి కోసం మీరు ఏం చేయాలి, వివాహం ఎంత ప్రయత్నం చేసినా అవ్వట్లేదంటే సరైన సమయం ఉందా లేదా, ఇప్పుడు లేదా ఇంకా ఫ్యూచర్లో ఉందా, ఎప్పుడు చేసుకుంటే కరెక్ట్, ఇది తెలియక చాలామంది ముహూర్తం పెట్టుకున్నామండి ఫెయిల్ అయిందంటారు. కాదు, అక్కడ మీరు చేసుకున్న సమయం కరెక్ట్ కాదు, లేదా మీకు 2 వివాహాల యోగం ఉందా, అలాంటప్పుడు అర్క వివాహము, కుంభ వివాహం చేస్తారు. అదేమైనా చేసుకోవాలా, ఇక్కడ సెటిల్మెంట్ ఇక్కడ ఉందా, విదేశాల్లో ఉందా, లేనట్లయితే ఎందుకు ఎన్ని బిజినెస్లు చేసినా కలిసి రావట్లేదు, ఇప్పుడు ఏమైనా దశ కలిసి రావట్లేదా, లేనట్లయితే ఇంత ఇంటెలిజెంట్గా ఉండి కూడా ఎందుకు జాబ్ రావట్లేదు, వీళ్ళకి ఏమైనా బిజినెస్ యోగం ఉందా. చాలామంది జాబ్ కోసం వెంటపడుతుంటారు కానీ వాళ్ళకి బిజినెస్ యోగం ఉంటుంది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ దగ్గర నుంచి, ఉపాసన చేయవలసిన దేవత దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మన జన్మజాతకంలో చాలా స్పష్టంగా ఉంటుంది. అవి తెలుసుకున్నట్లయితే ఆ రూట్ ఎప్పుడైతే తెలిసిందో మనం గమ్యాన్ని చాలా సునాయాసంగా ఎలా అయితే చేరుకుంటామో
జాతచక్రంలో మనం పూర్వజన్మలో చేసిన కర్మ ఏ రూపంలో మనల్ని వెంటాడుతుంది, దానికి ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలో తెలుసుకొని చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. మరియు మీరు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.